భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఆ పార్టీ లీడర్లు. 2025 6 నెలల్లో 16 ఎన్కౌంటర్లలో 206 మంది మావోయిస్టులు మరణించడంతో ఆ పార్టీకి షాక్ తగిలింది. తొలిసారిగా పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ లాంటి అగ్రనేతను పార్టీ కోల్పోయింది. ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది అగ్రనేతలు నేల కొరగడం ఆందోళన కలిగిస్తుంది. పార్టీ అగ్రనేత చారు మజుందర్ 1972లో జైలులో కన్నుమూసిన జూలై 28వ తేదీన ఏటా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్ తో కకావికలమైన వేళ మావోయిస్టులు తిరిగి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను వేదికగా చేసుకున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ స్తూపాలు నిర్మించి సభలు జరిపి నివాళులు అర్పించాలని గ్రామస్థాయి కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. అమరవీరుల వారోత్సవాలు ఈ రోజు నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించేందుకు మావోయిస్టులు తలపెట్టిన నేపథ్యంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైనటువంటి అక్కడ కూడా అంత ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే మనం చూసుకుంటే మొత్తంగా ఏదైతే ఈ యొక్క మావోయిస్టు వారోత్సవాలు ప్రతి ఏడు జూలై 28న నిర్వహిస్తారని కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఆగస్టు 3 వరకు వీళ్ళు తలపెట్టినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటు జిల్లా పోలీసులు కావచ్చు, ఇటు ములుగు లేకపోతే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ అప్రమత్తమైనట్లుగా కూడా చూడొచ్చు. ఇటు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఇటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఒకప్పుడు చాలా బలంగా కనిపించినటువంటి మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అంటే ఏదైతే ఆపరేషన్ కగార్ కావచ్చు, అబూజ్మడ్ అడవుల్లో ఎన్కౌంటర్లు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలో జరిగేటటువంటి ఎన్కౌంటర్లలో ఈ కేంద్రం చాలా అంటే ఈ ఆపరేషన్ కగారు నిర్వహించి ఏదైతే మావోయిస్టులను రూపుమాపడే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇప్పుడు వీరి మనుగడ చాలా కష్టమైందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ 2025 ఇప్పటి వరకు చూసుకుంటే సుమారు మొత్తంగా 206 మంది మావోయిస్టులు ఇప్పటికీ వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మొత్తంగా అంటే వివిధ రాష్ట్రాల్లో చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఒరిస్సా, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 327 మంది మావోయిస్టులు అయితే ఇప్పటికీ ఇటు భద్రతా బలగాలు మట్టి పెట్టినట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తం ఏదైతే ఈ విధంగా అంటే ఇంతమంది నాయకుల్ని అంటే ఇంతమంది నాయకత్వాన్ని కోల్పోయారు. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా సీనియర్ నేతలైనటువంటి పార్టీ చీఫ్లు నంబాల కేశవరావు కావచ్చు, లేకపోతే అనేక మంది అంటే సుమారు 13 మంది అగ్రనేతల్ని కూడా ఈ మావోయిస్ట్ పార్టీ కోల్పోయినట్లుగా కూడా చూడొచ్చు. దీంట్లో అరుణ కావచ్చు, అనేక మంది మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే జూలై 28వ తారీఖున తలపెట్టేటటువంటి ఈ యొక్క అంటే 28 నుంచి ఆగస్టు 3 వరకు కూడా చేసే ఈ వారోత్సవాలకు సంబంధించి మరి మావోయిస్టులు ఏ విధంగా ఈ యొక్క వారోత్సవాలను నిర్వహిస్తారంటూ అంటే అది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారినట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు భద్రతా బలగాలు ఇటు అబూజ్మడ్ అడవుల్లో కావచ్చు, లేకపోతే అంటే ఏదైతే మావోయిస్టులకు స్థావరాలుగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సుమారు ఒక 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపును నిర్వహించి కొన్ని వేల మంది పహారాలు అంటే ఈ అడవులన్నీ కూడా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే వీళ్ళందరి కళ్ళు కప్పి ఈ యొక్క వారోత్సవాలను ఏ విధంగా చేస్తారు అనే ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ వారోత్సవాల్లో వాళ్ళు అంటే స్తూపాలు నిర్వహించుకోవడం, లేకపోతే వారి ఏదైతే మావోయిస్టులు మరణించారో వారిని స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహించే పరిస్థితి కూడా ఉంది. కానీ వీరు ఈసారి అంటే ఏదైతే ఇప్పుడు వారున్న పరిస్థితులలో ఏ విధంగా చేస్తారంటూ కూడా ఏ విధంగా చేస్తారో కూడా అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఈ గోదావరి తీరం వెంబడి ఏదైతే ఇటు భద్రాద్రి జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, ఈ విధంగా ఈ ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ పోలీసుల భద్రత పెంచినట్లుగా కూడా మనం చూడొచ్చు. అక్కడ వారి దృష్టి కూడా సారించినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదైతే ప్రతీకారేచ్ఛతో వారందరూ కూడా ఉంటారు అని ఇటు నిఘా వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ వారు అంటే ఈ యొక్క ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారంటూ కూడా నిఘా వర్గాలు చెప్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క భద్రతా బలాలకు సంబంధించి వీరు కూడా అంటే దానికి సంబంధించి ఒకవేళ అంటే మావోయిస్టులు ఎదురుదాడి చేస్తే దాన్ని తిప్పికొట్టేందుకు మేము సిద్ధమంటూ వీరు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఎంత కూడా మావోయిస్టుల పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఏదైతే ఈ వారోత్సవాలలో వారు ప్రతీకారేచ్ఛతోటి ఎటువంటి దాడులకైనా దిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. దీంతో ఇటు ఆర్టీసీ మావోయిస్టు పార్టీల అంటే ఈ ఏరియాలకు సంబంధించి రాత్రిపూట ఆర్టీసీ బస్సుల్ని కూడా రద్దు చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఇటు
ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఇటు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే మనం చూసుకుంటే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో చెర్లలో అక్కడ ఆ మండలానికి సంబంధించినటువంటి ఒక చోట ఈ యొక్క మావోయిస్టు పార్టీ కరపత్రాలు కావచ్చు, లేకపోతే బ్యానర్లు కూడా వెలిసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలోనే కాదు అంటే మరికొన్ని చోట్ల కూడా ఈ యొక్క కరపత్రాలు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి బ్యానర్లు కూడా వెలిచాయి. దీంట్లో ఏదైతే ఆపరేషన్ కగార్ను అంటే ప్రజలు అంటే వారితోటే ఈ సాధ్యం అంటూ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలంటూ కూడా వీరు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ వారోత్సవాలు తలపెట్టారో వాటిని ప్రతి గ్రామాన జరుపుకోవాలంటూ కూడా వీరు అందరికీ కూడా పిలుపునిచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటు పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఇటు గిరిజన గ్రామాలు కావచ్చు, లేకపోతే వీరందరూ కూడా నలిగిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయంలో వారందరూ కూడా బతుకుతున్న పరిస్థితి కూడా ఉన్నట్లుగా చూడొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.